శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యామప్రసాద్. నమస్తే అండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది కథ కంచికొచ్చిందనే టైం కల్లా లాస్ట్లో ఒక పని చేసి ఆయన ముగించేశారు. మీరు ప్రారంభించారు, నేను ముగిస్తాను అని చెప్పేసి ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చా కూటమికి ఇచ్చింది ఆయన? యాక్చువల్గా కూటమికి ఇచ్చాడు అది. మరి అంతే కదా, మీరు మొదలు పెట్టారు, నేను ఎవరు ముగిస్తాను. కూటమి మొదలు పెట్టిందా? ఓహో, అట్లా అంటారా? ఎవరు మొదలు పెట్టారు? అతనే కదా మొదలు పెట్టింది. ఆయన ట్రోల్ చేశారు కదా. ట్రోల్ ఎందుకు చేశారు అసలు? అది అతను ఒక ఇష్యూ చెప్తేనే కదా అతను ట్రోల్ చేసింది. అది ఇనిషియేషన్ అసనే కదా, అన్నెసరీగా అతని మీదకి ఎవరు ట్రోల్ చేయలేదుగా. దిస్ కంటిన్యూస్, లెట్ ఇట్ బి లైక్ దిస్. మరి అతను నేను కథ మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను మొదలు పెట్టారు, ఆయన ముగిస్తారు కానీ కాదండి. అసలు ఒక ఎనలిస్ట్ ఒక కథ మొదలు పెడతాం ఏంటి, ముగించడం ఏంటి? ఎనలిస్ట్ ఎనలైజ్ చేయాలి థింగ్స్. అతను ఏది స్టోరీ క్రియేట్ చేయటం కానీ అంతం చేయటం కానీ ఉండకూడదు. ఏ సమస్య అయినా చక్కగా పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఎనలైజేషన్ ఇస్తే పబ్లిక్ దాన్ని వాడుకుంటారు. దాంట్లో నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలిసిపోతుంది ఆ అనలిస్ట్కి ఉన్న క్రెడిబిలిటీని బట్టి. అంతేగాని ఇష్యూ స్టార్ట్ చేసింది నాగేశ్వర గారు. లేనిపోని వివాదాస్పదమైన ఇష్యూ అది. ఇంకోటి, నాగేశ్వరరావు గారి పాత వీడియోలు అన్నీ సర్క్యులేట్ చేస్తున్నారండి ఇప్పుడు. అవును, నేను కూడా చూసారా. ఇది ఏమైంది యాక్చువల్గా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి కదండి. ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష హోదా రావాలంటే 10% మెంబర్స్ ఉండాలన్నారు అని అది రూల్ ప్రకారం మేము ఇవ్వట్లేదని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అది ఎక్కడా లేదు రూలు, ఎందుకు ఇవ్వట్లేదని ఇప్పుడు చెబుతున్నాడు. 2019లో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తెలుగుదేశానికి 23 సీట్లు వచ్చినాయి. అప్పుడు వల్లభనేని వంశీ వీళ్ళు ట్రై చేస్తున్నారు, ఒక 5 సీట్లు కనుక పోతే ప్రతిపక్ష హోదా కూడా పోద్దని చెప్తున్నాడు. ఆ వీడియో నేను ఒక 1 hour బ్యాక్ ఎక్కడో యూట్యూబ్లో చూసాను అనమాట. రెండు కాంట్రవర్షియల్గా ఉన్నాయి అనమాట. అలాంటివి చాలా చెప్పుకుంటున్నారు. అదంతా పెద్ద హిస్టరీ అనమాట. ఒకసారి ఒకటి మాట్లాడి మాట మార్చడం ఎనలైజేషన్ చేయకూడదు. పరిస్థితిని బట్టి మారిపోతే ఎట్లాగండి. ఇప్పుడు ఆయన మీద ట్రోల్ అవుతుంది, నేను కథ మీరు మొదలు పెట్టారు, నేను ముగించడం అనే డైలాగ్ చాలా తప్పండి. అది ఎనలిస్టులు ఎవరు అట్లాంటి, ఈ హ్యాస్ టు టేక్ ఇట్ పాజిటివ్లీ. అంటే ఆయన చెప్తున్నారుగా, బీజేపీ లాంటి పార్టీనే నేను ఓడించగలిగాను, అంత సత్తా ఉంది నాకు, కూటమిని ఏదైనా చేయగలుగుతానని. యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా నువ్వు మాట్లాడితే అది వేరే విషయం. నువ్వు యాజ్ ఏ అనలిస్ట్గా మాట్లాడినప్పుడు నేను కథ ముగించడం అట్లా ఉండదు అనలిస్టులకి. అనలిస్టుల పని దాన్ని విశ్లేషణ చేయటం అనలిస్టుల పని. అనలిస్టులు ఎప్పుడు విమర్శించరు, విశ్లేషిస్తారు. అందుకని ఇప్పుడు ఆయన పొలిటికల్ లీడరు, నేను అందరిని ఓడించాను, అదేదో గొప్పతనం చెప్పుకుంటున్నాడు ఆయన. ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు హెల్ప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు బ్యాక్గ్రౌండ్ ఉంది, తెలుగుదేశం హైదరాబాద్లో అందరూ ఆయనకు ఓట్లు వేశారు. మరి తర్వాత ఎందుకు గెలవాలా? తర్వాత ఎందుకు డిపాజిట్ పోయిందా? మరి ఫస్ట్ సార్ నేను అందరినీ ఓడిచ్చేసానని చెప్పుకున్న ఆయన తర్వాత ఎందుకు పోగొట్టుకున్నాడు? మరి ఫస్ట్ సార్ సపోర్ట్ టీడీపీ ఉంది, అది ఓపెన్గా ఇవ్వకపోయినా లోపాయకారిగా చేశారండి. అందరూ చేశారండి. ఆయన మీద ఒక గౌరవం ఉంది, ఒక మంచి సీనియర్ జర్నలిస్టు, ఇప్పుడు జర్నలిజంలోనే ఆయన ప్రొఫెసరు కాబట్టి రెస్పెక్ట్ ఉంది ఆయన అంటే. చక్కగా నాలెడ్జ్ ఉంది, ప్రతిదీ విశ్లేషణ బాగా చేయగలడు అనేది పబ్లిక్లో బాగా వెళ్ళిందనమాట. కానీ దాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు, నన్ను పేటీఎం అంటున్నారు అని బాధపడుతున్నాడు ఆయన. పేటీఎం అనకపోతే ఇప్పుడు నీకు తెలియని దాని గురించి, నువ్వు ప్రత్యక్షంగా నీకు ప్రూఫ్ లేని దాని గురించి వివాదాస్పదమైన విషయాన్ని అందుట్లో నేషనల్ లెవెల్లో ఒక పార్టీ హోమ్ మినిస్టర్, కంట్రీ హోమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు నువ్వు ఎనలైజ్ చేయకుండా విమర్శించావు. ఆ ఇష్యూ నాకెవరో చెప్పారు అందుకని నేను చెప్పాల్సి వస్తుందని చెప్పావు. అది చెప్పాల్సిన అవసరం ఏముందండి? ఎనలిస్టులకి విశ్లేషించాలి, కానీ ఎవరో ఒక విషయం ఆల్రెడీ జరిగిన విషయాన్ని ఎనలైజేషన్ చేస్తారు అని కొత్త విషయాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు ఎనలిస్టులకి. అది ప్రూఫ్ లేకుండా. అది హోమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ ఒక మాట మాట్లాడాడంటే ఎంత వ్యాలిడ్ ఉంటుంది? అది ఈయన జైల్లో వేయమని జగన్ చెప్పినట్టు, అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక పర్సన్ని జైల్లో వేయమని హోమ్ మినిస్టర్ని అడగటం అనేది సామాన్యమైన విషయం కాదు. అది సామాన్యంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులకి
అలాంటి మెంటాలిటీ లేదు ఆయనకి. పవన్ కళ్యాణ్ ఏంటంటే నిజాయితీపరుడు. ఏదైనా సరే వెనక బ్యాక్గ్రౌండ్లో చేయటం అనేది చేసే తత్వం కాదు. అతను ఓపెన్గా మాట్లాడే తత్వమే. నిజంగా జైల్లో ఏంటి మీరు అని అమిత్ షాని లోపాయి గారికి ఎక్కడో కాన్ఫిడెన్షియల్ రూమ్లో మాట్లాడే బదులు ఓపెన్ స్టేజ్ మీదే మాట్లాడతాడు ఆయన. దానికి పర్సనల్గా ఏమండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పాల్సిన అవసరమే లేదు. ఓపెన్ వేదిక మీద మాట్లాడగలడు ఆయన. ఓపెన్ వేదిక మీద మాట్లాడే సత్తా ఉంది ఆయనకి. దాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అమిత్ షాకి. మామూలుగా పబ్లిక్లో కూడా ఏమైందంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అంతకుముందు 16 నెలలు జైల్లో ఉన్నాడు. మరి జైల్లో ఉండి వచ్చిన తర్వాత 67 సీట్లు సంపాదించుకున్నాడు. ఇది 2014లో. తర్వాత మరి 2019లో 151 సీట్లు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. దగ్గర 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జైలుకి వెళ్ళట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అడుగుతున్నారండి. అది మాత్రం నన్ను కూడా చాలామంది అడిగారు. ఏంటండి ఈ చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదా, ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నారేంటి, ఈ వ్యవస్థల్లో మేనేజ్ చేస్తున్నాడు అంటున్నారు. ఈ విషయాలన్నీ పబ్లిక్లో మైండ్లో ఉన్నాయి అన్నమాట. అందుకని పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాని అడిగాడేమో అని చెప్తే అది నమ్ముతారని, ప్రజలు నమ్ముతారని అది తీసుకొచ్చి ఉంటాడు నాగేశ్వర్ గారు. ఎందుకంటే పబ్లిక్లో ఒక విధమైన ఒపీనియన్ ఆల్రెడీ ఉండిపోయింది అందరిలో. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థని మేనేజ్ చేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ని మేనేజ్ చేస్తున్నాడు, అందుకని అరెస్ట్ చేయట్లేదు, 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు, కోర్టుకు కూడా హాజరవ్వట్లేదు అని చెప్పుకుంటున్నారు కదా. ఎటు ప్రజల్లో ఇది ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళి అరెస్ట్ చేయమంటే అదే సందర్భంగా తెలుగుదేశాన్ని బ్లేమ్ చేయడానికి, తెలుగుదేశం మనకి ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పాడని అది ఒక డైలాగ్ క్రియేట్ చేశాడు. మళ్ళీ అదే ఒకటి సెన్సేషన్ అయ్యి జనసేన వాళ్ళకి కానీ కూటమి ప్రభుత్వానికి చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో మనస్పర్ధలు తీసుకొస్తానికి ప్రయత్నం ఇది. మరి ఇప్పుడు ఆ తప్పు ఎవరిది? ఇద్దరు. ఇప్పుడు తెలుగుదేశాన్ని బీజేపీ బ్లేమ్ చేసినట్టు అక్కడ. తెలుగుదేశాన్ని బీజేపీ బ్లేమ్ వాళ్ళకి అసలు అవసరం ఏముందండి? వాళ్ళకి అవసరం ఏముంది? తెలుగుదేశానికి ఎక్సెప్ట్ 2019లో బీజేపీతో విభేదించారు. 2014-19 మధ్యలో బీజేపీతో కలిసి ఉన్నారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని ఏకైక కారణంతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి వ్యతిరేకించి వేరే కంటెస్ట్ చేశాడు ఆయన. ఇక్కడ ఇంకోటండి, నాగేశ్వరరావు గారు అంతకుముందు చెప్పిన దాంట్లో పాస్బుక్లకు సంబంధించి ఫోటో ఉంటే తప్పేంటి, ఇట్లా చాలా ఉన్నాయి కదా వీడియోలు అన్ని ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి కదా. అవును, అన్ని జగన్మోహన్ రెడ్డి ఫేవరబుల్ గా ఉన్నాయి కదా. కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకో ఎక్కువ రియాక్ట్ అయ్యారా అనిపిస్తుంది. అంటే మరి ఇదేంటండి చాలా పెద్ద ఇష్యూ అండి ఇది. మనం అనుకున్నంత చిన్న ఇష్యూ కాదు ఇది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకంటే ఈ మధ్యలో అసలు పాత చాలా వీడియోలు అన్ని వస్తున్నాయి. ఎందుకంటే చేస్తున్నారు అతని క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవటానికి. ఎందుకంటే ఒక వివాదాస్పదమైన వీడియో అది, సామాన్యమైన వీడియో కాదండి, అది చాలా వివాదాస్పదం. ఆయన హోమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ వన్ సైడ్, సెకండ్ సైడ్ కూటమిలో చాలా ఇంపార్టెంట్ పార్టీ బీజేపీ, డబుల్ ఇంజిన్ సర్కార్. అక్కడ సెంట్రల్లోనూ తెలుగుదేశము జనసేన బీజేపీ కలిసి రూల్ చేస్తున్నాయి. ఇక్కడ స్టేట్లోనూ జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేస్తుంది, కలిసి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాయి. అటువంటిప్పుడు సొంత ప్రభుత్వాన్ని ఎవరైనా బీజేపీ వాళ్ళు నిందించుకుంటారా? ముగ్గురు పార్ట్నర్స్లో ఒక పార్ట్నర్ దగ్గర థర్డ్ పార్ట్నర్ గురించి తప్పుగా చెప్పుకుంటారా? ఎందుకంటే అవసరమే ఉందండి, అసలు దాని అవసరమే లేదు కదా. వేరే రకంగా చెప్పొచ్చు, అది కోర్టులు చూసుకుంటాయి, సిబిఐ చూసుకుంటుంది, అది నా చేతుల్లో లేదని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఈ కూటమి విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి మనుగడ ఉంటుంది ఏ పార్టీకైనా అనేదే వాస్తవం. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే అదే అనిపిస్తుంది కదా. అంటే కూటమి విచ్ఛిన్నం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అదే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే రెచ్చగొట్టడం సేమ్ అదేంటంటే పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. కార్యకర్తలను కూడా మీరు వాళ్ళ కింద పని చేస్తున్నారు, వాళ్ళ కింద పని చేస్తున్నారు 10 సార్లు రెచ్చగొట్టేటప్పటికి ఎవరికైనా సరే ఆవేశం వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ చాలా బ్యాలెన్స్డ్ గా బిహేవ్ చేస్తున్నాడు. అదొకటే కాదండి, వార్నింగ్ ఇచ్చినట్లు అనిపించింది కదండి. అది కూడా కాదండి, ఆ ప్రెస్ మీట్ లో కూడా కాదు, ఈ మనోహర్ గారు కూడా ఎంత జెంటిల్ గా మాట్లాడాడు. ఇది మేము మాట్లాడలేదండి, ఒకవేళ మీకు అది మేము మాట్లాడలేదని నేనే డైరెక్ట్ గా చెబుతున్నాను, దయించి మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి అని ఎంతో జెంటిల్గా గౌరవంగా చెప్పాడు మనోహర్. ఈయన కూడా గౌరవంగా ఏం చెప్పరా, ఆయన చెప్పాడు కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను, క్షమించమని అడుగుతున్నాను. క్షమించమని అడిగాడా?
సారీ వెనక్కి చెప్పాడు, తీసుకుంటాను. వెనక్కి తీసుకుంటాను అన్నాడు. ఉమ్. అని మరి మీరు చెప్పిన ఇందాక అడిగినట్టుగా ఇది కథ మీరు చేశారు నేను ముగిస్తాననే ఓ డైలాగ్ ఎందుకు వస్తుంది మరి? అది రాకూడదు. అదే కదా, అంతవరకు ఓకే క్లోజింగ్, బట్ మీరు మొదలెట్టారు నేను ముగిస్తా అన్నాను. ఏమని ముగిస్తారండి? పరిపాలన చేసుకుంటున్నారు వాళ్ళు ముగ్గురు గవర్నమెంట్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సెంట్రల్లో కూడా తెలుగుదేశం యొక్క బలం మీదే అక్కడ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది. అనవసరంగా ఇటువంటివి చెప్పి పవన్ కళ్యాణ్తో అటువంటి మాట అంటే, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి చెప్పరా? ఇంత ఓపెన్గా నీ అమ్మటే 10 మందికి తెలిసినప్పుడు దేశం అంతా తెలిసిపోతుంది. థర్డ్ పర్సన్కి తెలిస్తేనే దేశం మొత్తం తెలిసిపోతుంది ఏ ఇష్యూ అయినా. మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మన ఇద్దరి మధ్య ఉంటుంది. థర్డ్ పర్సన్కి తెలిసిందంటే మొత్తం దేశం అంతా తెలిసిపోయినట్టే. నీ పక్కనే ఎవరో ఉన్నారు వాళ్ళ ద్వారా నాకు తెలిసిందని చెప్పుకుంటున్నాడు కదా ఆయన. అలాంటి విషయం అంత 3 టర్మ్స్ నుంచి హోమ్ మినిస్టర్ చేసిన వ్యక్తి, బీజేపీలో కీలక వ్యక్తి అయిన వ్యక్తి ఇలాంటి లూజ్ టాక్ మాట్లాడతాడని నేను అనుకోనండి. అది చాలా కల్పించిన విషయమే. అది ప్రతి ఒక్కరికి తెలుసు, లాజిక్ ఉంది దాంట్లో, లాజికల్గా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఓపెన్గా ఈయన ఏంటనేది అసలు ఓపెన్ వాళ్ళ ప్లాట్ఫామ్స్లోనే పెట్టేసుకున్నారు. అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన వాళ్ళ ప్లాట్ఫామ్స్లో ఈయన ఈ విధంగా మన మీద ప్రాపర్గా ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అనేది వాళ్ళు బాగా సర్క్యులేట్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్లో ఈయన ఏది చేసినా కానీ ఇంకా నమ్మే ఎస్ అండి. ఇప్పుడు ఆయన మీద పేటీఎం అనేది ఒకటి వచ్చేసిందండి. పాపం ఒక ప్రొఫెసర్గా చేసి XMLSకి చేసిన ఆయన్ని పేటీఎం అంటే మాకు కూడా బాధగానే ఉంది. కానీ మరి ఎందుకు అట్లా మారిపోయాడో అర్థం కావట్లా. ఎందుకు చక్కగా సబ్జెక్ట్స్ బాగా నాలెడ్జ్ ఉంది, ఎనీ సబ్జెక్ట్ చక్కగా అనలైజ్ చేస్తాడు, మంచి ఇది ఉంది, మంచి మనిషిలో ఇంటెలిజెన్స్ ఉంది. కానీ ఇటువంటి వివాదాస్పదమైన వాటిలో ఇరుక్కున్నప్పుడు మనిషి యొక్క క్యారెక్టర్ మొత్తం పోయింది. అతను ఏం చేసినా సరే అతను యాంటీ కూటమిగా చేస్తున్నాడనే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. నిజంగా మంచి చేసినా సరే ఇతను తప్పు చేస్తున్నాడేమో అనుకుంటారు అనమాట. ఆ ముద్ర పడిపోయింది ఆయనకి. అది ఎన్ని చేసినా అతను సరిదిద్దుకోలేడు అనమాట. అన్ని విషయాల్లోనూ అట్లా చేసుకుంటూ వస్తున్నాడు ఈ మధ్య.